నీటిలో తేలిన వెంకటేశ్వర స్వామి విగ్రహం. అవును, ఇది మన కోనసీమలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థల పురాణం. ఒకరోజు గౌతమి గోదావరి నదిలో ఒక దివ్యమైన చందనపు పెట్టె తేలుతూ కనిపించింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో ఆ పెట్టెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎవరు దగ్గరకు వెళ్లినా ఆ పెట్టె విచిత్రంగా వారి చేతికి అందకుండా నది మధ్యలోకి వెళ్లిపోయేది. రోజులు గడిచినా అదే జరిగింది. ఆ రాత్రి గ్రామంలోని ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామివారు ప్రత్యక్షమై, రేపు బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నది వద్దకు రండి, కృష్ణగరుడ పక్షి వాలిన ప్రదేశంలో నేనున్నాను అని శ్రీ మహావిష్ణువు ఆదేశించారు. మరుసటి రోజు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గోదావరి తీరం చేరుకున్నారు. కొద్దిసేపటికే ఒక కృష్ణగరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొట్టి నదీ తీరంలోని ఒక ప్రదేశంలో వాలింది. భక్తులు ఆ పక్షిని అనుసరిస్తూ అక్కడికి చేరుకోగా అదే దివ్యమైన చందనపు పెట్టె వారి చేతికి లభించింది. భక్తితో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎర్ర చందనపు చెక్కతో దివ్యమైన దర్శనమిచ్చారని స్థల పురాణం చెబుతోంది. అదే నేడు మనకి కోరిన కోరికలు తీర్చే 7 శనివారాల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ భక్తి శ్రద్ధలతో 7 శనివారాలు ప్రదక్షిణ చేసిన కోరిక తీరుతుందని ఎంతో మంది భక్తుల ద్వారా నిరూపితమైంది. మీరు కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి స్వామివారి ఆశీస్సులు పొందండి.